ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థము ఉచితంగా వాటర్ డిస్పెన్సర్ను వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు భువేశ్ జైన్, వికాస్ జైన్, అభిషేక్ జైన్, పంకజ్ జైన్ తదితరులు పాల్గొని ఈ సందర్భంగా భువనేష్ జైన్ మరియు అభిషేక్ జైన్ మాట్లాడుతూ సమాజంలో నిరంతరము వార్త సేకరణలో నిమగ్నమైన ఉండే జర్నలిస్టులకు తమ వంతు సాయంగా ఈ వాటర్ డిస్పెన్సర్ను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియా ప్రతినిధులు సంక్షేమానికి, సౌకర్యాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని వారు కోరారు. రాబోయే రోజుల్లో కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరపున మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొని వాటర్ డిస్పెన్సర్ను విరాళంగా అందించినందుకు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మేము అందరం ఈరోజు H2O తరఫున ఏదైతే పని చేస్తామో అది వాటర్ కూలర్ ఇవ్వడం జరిగింది ప్రెస్ క్లబ్కి. అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చేదానికి ధన్యవాదాలు కోరుతున్నాం. కానీ ఇవే కాకుండా మేము ఇంతకుముందు కూడా నియర్లీ 10 to 7 years నుంచి మేము ఇవి కార్యక్రమాలు చేస్తున్నాము. అది ఎట్లాగంటే నియర్లీ ఏ ఆశ్రమైనా, ఏ సీజన్ అయినా, ఏ ఆశ్రమానికి ఏమైనా హెల్ప్ కావాలంటే ఫుడ్ కానీ, ఎటువంటి హెల్ప్ అయినా, వస్త్రాలు కానీ, న్యూ ఓల్డ్ బ్లాంకెట్స్ అట్లా ఏం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, స్టేషనరీ కానీ, బుక్స్ అవి ఇవి ఏదైనా వాళ్ళని ఫస్ట్ రిక్వైర్మెంట్ అడుగుతాము. చాలా NGOస్కి కూడా మేము రీచ్ అయ్యి ఉన్నాము. రీచ్ అయితే వాళ్ళు చెప్తారు మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉంది, కావున మా కమ్యూనిటీ, మన ఏరియాలో, మన వార్డులో ఎక్కడైనా ఎవరికైనా సపోర్టు గుప్తుగా చెప్తాం. అంటే వీళ్ళు ఇచ్చారు ఇంత, వీళ్ళు ఇంత ఇచ్చారు, అందరు కమ్యూనిటీగా ఫామ్ అయ్యి వీళ్ళే ఇంత ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ డామినేషన్ చేయాలి అట్లా అనేది ఏం లేదు. వీళ్ళు ఒక 1500, 2000, 2500 అంతా మొత్తం క్లబ్ చేసేసి అందరూ ఒకే యూనిటీగా వచ్చేసి అందరినీ పిలుస్తాము. అందరి చేతులతో అది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషను, ఫుడ్ డిస్ట్రిబ్యూషను, ఎవ్రీ సాటర్డే ఇప్పుడు ఎండాకాలంలో మజ్జిగ వితరణం చేస్తూ ఉంటాం మన ఏరియాలో వరకే. అది ఒక 1 hour జరుగుతుంది. ఎవ్రీ వీక్లీ వన్స్ జరుగుతుంది మనకి. దాని తర్వాత చల్లి వేయడం కానీ, ఈ బుక్స్, ఇంకా వింటర్ సీజన్ వస్తే బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషను, ఇంటింటికి వెళ్ళి మళ్ళీ మీకు ఏమైనా సహకారం కావాలంటే అట్లా ఎటువంటి సేవ చేయాలన్నా, ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక లోగో. ఇన్ని రోజులు ఒక 7-8 years నుంచి మేము చేస్తూనే ఉన్నాము. కానీ ఇంత ఫ్లోలో వచ్చేసి మేము ఇది చేసాము అట్లా ఎప్పుడు చెప్పడం ఏదో జరగలేదు. ఈరోజు మనం ప్రెస్ క్లబ్లో ఇది మీడియాదే క్లబ్ అని అందరూ మనం సహయోగంతో అందరు ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ కూలర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చిన్న విషయమే అవ్వవచ్చు, కానీ ఇక్కడ ఒక నీళ్ళు తాగితే మనం లీవ్ అండ్ లెట్ లీవ్ ఎటువంటి సేవ చేసినా, ఒక చిన్న సేవ అయినా ఇంకొకరికి కొంచెం ఉత్సాహం పెరిగే కొద్దీ అది ఇంకొక సేవ చేయాలనే మనోభావంతో ఇంకా కొందరు దాన్నే మనం కూడా సేవ చేయాలని మీడియాలో వచ్చాము. అంతేగాని మేము ఇది షో ఆఫ్గా ఇది మీడియా అంటే వాటర్ కూలర్ ఇవ్వడం అట్లాగనేది ఏం లేదు. జస్ట్ మనస్ఫూర్తిగా ఏ సేవ చేసినా మనస్ఫూర్తిగానే చేస్తాము. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అనేది ఇంకా చాలా ముందు కార్యక్రమాల్లో ఇంకా బాగా ముందు పోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్గనైజేషన్ తరఫున ప్రెస్ క్లబ్కి వాటర్ కూలర్ డొనేషన్ ఇవ్వడం జరగబడింది. మేము చాలా ఏరియాస్కి వాటర్ క్యాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రజలకి అందజేసాము. బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఆదివారం అందజేస్తున్నాము. ప్లస్ ఆశ్రమ్స్కి ఫుడ్ ఐటమ్స్, నీటి ఐటమ్స్ చాలా అందించాము. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తర్వాత మనం మెడికల్ హెల్ప్, స్కూల్కి ఫర్దర్ డొనేషన్ అవన్నీ కూడా చేయడం జరగబడింది. ప్లస్ ఆశ్రమాలకి ఏ అవసరం ఉన్నా, ఏ ఐటమ్స్ ఉన్నా వాళ్ళకి నెల్లూరు మొత్తం ఆశ్రమ్స్కి ఏ వస్తువు కావాలన్నా మేము హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అందజేయగలుగుతున్నాం. ఈరోజు మనం ప్రెస్ క్లబ్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చారు, కూలర్ డొనేషన్ ఇవ్వడం చెప్పింది. కావున మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్రెస్ క్లబ్.